హాయ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో భాగంగా రియల్ నెంబర్స్లో నుండి మొదటి ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత థీరం 1.3 ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ మనకు √2 అనేది ఇర్రేషనల్ అని చూపించడానికి ముందుగా మనము let us assume √2 is rational. మనము ముందుగా √2 అనేది రేషనల్ నుంచి మనం ఇర్రేషనల్ గా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. √2 ఈక్వల్ టు a by b. a, b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏకి మరియు బికి కామన్గా ఒకే ఫ్యాక్టర్ ఉంటుంది, దాన్ని మనము కోప్రైమ్స్ అంటాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనం ఇరువైపులా స్క్వేర్ చేస్తే √2 స్క్వేర్ a by b హోల్ స్క్వేర్. ఈ రూట్కు 2కు క్యాన్సిల్ అయితే 2 ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. ఇక్కడ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతల వెళ్తే b స్క్వేర్, ఈ 2 అనేది ఇటు సైడ్ వస్తే బై అవుతుంది, a స్క్వేర్ బై 2. 2 divides a square, then 2 divides a స్క్వేర్ అనేది 2 అనేది a స్క్వేర్ను డివైడ్ చేస్తే 2 అనేది కూడా ఏను కూడా డివైడ్ చేస్తుంది. a ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏవల్ 2c అనుకుంటాం. ఏ వాల్యూ c ఈజ్ ఏ ఇంటీజర్. a ఈక్వల్ టు సబ్స్టిట్యూటింగ్ a ఈక్వల్ టు 2c. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంటే 2c ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఇంప్లైస్ b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2. b స్క్వేర్ ఈక్వల్ టు a బదులు సబ్స్టిట్యూట్ చేయాల్సింది 2c హోల్ స్క్వేర్. a ప్లేస్లో 2c పెట్టాము, హోల్ స్క్వేర్ బై 2. b స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 2 అంటే 4, cని స్క్వేర్ చేస్తే c స్క్వేర్ బై 2. 2 1 జా 2, 2 2 జా 4. b స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇక్కడ cకి 2 మల్టిప్లై చేస్తుంది, మనకు LH సైడ్ వెళ్తే b స్క్వేర్ బై 2 ఈక్వల్ టు c స్క్వేర్. c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 2. 2 డివైడ్స్ b స్క్వేర్, దెన్ 2 డివైడ్స్ b. 2 అనేది b స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 అనేది bని కూడా డివైడ్ చేస్తుంది. Therefore a and b have 2 as a common factor. 2 has a common factor, but this contradiction a and b are coprimes. ab మరియు 2 కూడా కోప్రైమ్స్ అవుతాయి. Let our assumption is false. మనకు అజంప్షన్ ఫాల్స్ అయింది. మనకు √2 ఈజ్ ఇర్రేషనల్.